ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, మరి ఉద్యోగ ప్రకటనకు సంబంధించి కసరత్తు అయితే మొదలైపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. ఇంచుమించు 60,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాటిని ఫిలప్ చేయడం జరిగింది. అయితే ఇక మీదట బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు, దానికి సంబంధించి ఖాళీల సేకరణ ప్రయత్నంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ కూడా రూపొందించి త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేపస్తారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద విద్యా ఉద్యోగ డిపార్ట్మెంట్లు మాత్రమే కాకుండా పోలీస్ శాఖలో కూడా వివిధ రకాల పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు అనేక కేటగిరీల్లో పోస్టులు భర్తీ కాబోతా ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ప్రకటనకు సంబంధించి క్యాలెండర్ కూడా విడుదల కాబోతోంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని విభాగాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించబోతా ఉన్నారు. త్వరలోనే ఖాళీలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఖాళీలతో ఉద్యోగ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పేసి కార్యాచరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక గ్రూప్ 3 తుది నియామకాలు మినహా తొలి గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 ఎంపిక ఫలితాలు కూడా వెలువడ్డాయి. దీంతో తెలంగాణ మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే గురుకుల పాఠశాల కావచ్చు, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, అలాగే పోలీసు నియామక బోర్డులు కావచ్చు, కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ఇవన్నీ కూడా ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైనటువంటి పరిపాలనా ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఉద్యోగ ప్రకటనలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి కావడంతో మరి పెండింగ్ నియామకాలన్నీ కూడా ముగియడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలను గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక ఉద్యోగ క్యాలెండర్ను రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన ఆర్థిక శాఖ అనుమతులు కూడా పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల గుర్తింపు, ఉద్యోగుల సర్దుబాటు, ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ వీటిని పరిశీలన చేస్తూ ఉంది. ఇకపోతే ఇక్కడ మీరు గమనించండి, ఈసారి వచ్చే నోటిఫికేషన్లో అనేక వేల ఇంచుమించు 4,000 వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉండబోతా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే బ్యాక్లాగ్తో కలిపి ఇక్కడ గమనించిన ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వం 60,000కు పైగా నియామకాలు పూర్తి చేసింది. ఇందులో పోలీస్ శాఖ నుంచి, వైద్య శాఖ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు చాలా పోస్టులు ఉన్నాయి. కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం జరిగింది. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు. వచ్చిన పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్లాగ్గా మారిపోవడం జరిగింది. వీటితో పాటు కొత్తగా గుర్తించినటువంటి కొత్త పోస్టులు కూడా కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలు రూపొందిస్తూ ఉన్నాయి. ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపు 4,000 వరకు ఉన్నాయి. ఒక్క గురుకుల నియామకాల బోర్డు పరిధిలోనే ఇవి దాదాపు 2,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయని అంచనా కూడా ఉంది. ఇక గ్రూప్ 4లోనూ కొన్ని ఖాళీలు ఉన్నాయి, అంటే బ్యాక్లాగ్ పోలీలు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2లో కలిపి 80 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యాయి. ఇక గ్రూప్ 3 నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యూహాత్మకంగా వెళుతున్నట్టు తెలుస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలన్నీ పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 పరిశీలన చేపడుతుంది. ఇకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 300 వరకు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇకపోతే ప్రభుత్వ పోలీస్ శాఖలో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో 12,452 పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తించింది పోలీస్ శాఖలో. వీటిలో 20,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఇచ్చేసింది. ఇక జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి, అంటే టీచర్ పోస్టులు, డిఎస్సి పోస్టులు ఉండబోతున్నాయి. గ్రూప్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఎస్సి పోస్టులు ఉండబోతున్నాయి. డిఎస్సి టీచర్ నియామకాలు ఉంటాయి. పోలీస్ శాఖలో మరి కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, మరి అన్ని ఏఆర్ కానీ, సివిల్ కానీ అన్ని కేటగిరీలో కూడా పోలీసు శాఖలో పోస్టులు భర్తీ చేయబోతా ఉన్నారు. ఇక విద్యుత్ శాఖ నుంచి కూడా పోస్టులు భర్తీ అవుతున్నాయి. గురుకుల పాఠశాలకు సంబంధించి మరి అలాగే వైద్య నియామకాలకు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి భారీగా ఈ యొక్క ప్రకటనలు చేసేందుకు పరిపాలనా ప్రక్రియ కూడా చేపట్టడం జరిగింది. ఇక ఆర్టీసీ వైద్య విభాగాలు ఏవైతే ఉన్నావో ఆర్టీసీ కానీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు 10,000 వరకు ఖాళీలు ఉంటాయని అంచనా ఉంది. ఇప్పటికే ఆర్టీసీలో 1,743 డ్రైవర్ పోస్టులు, శ్రామిక్ పోస్టులకు, వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టులు కలిపి దాదాపు 2,300 వరకు ఖాళీలు నోటిఫికేషన్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ విభాగాలు అలాగే విద్యుత్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా 2,000 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఉంది. ఇక ప్రభుత్వ పోస్టులు పోలీస్ విభాగంలో అయితే
మరి అత్యధిక పోస్టులు, ముఖ్యంగా ఎక్కువ పోస్టులు పోలీస్ విభాగంలో, అంటే పోలీస్ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పోస్టులు ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్ఐ కానీ కానిస్టేబుల్గా స్థాయిలో 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తుంది పోలీస్ శాఖలో. సివిల్ విభాగంలో అయితే అత్యధికంగా 8,442 పోస్టులు సివిల్ విభాగంలోనే భర్తీ కాబోతా ఉన్నాయి పోలీస్ శాఖలో. పోలీస్ శాఖలో మొత్తం 12,452 పోస్టులకు గాను అందులో 8,442 పోస్టులు సివిల్ విభాగంలో భర్తీ కాబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం మీద తెలంగాణలో వచ్చే రాబోయే నోటిఫికేషన్ సంబంధించిన సమాహారము. తప్పనిసరిగా ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.